ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6 విద్యార్థినులు చేసిన పని మంత్రి నారా లోకేష్ గారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఈ చిన్నారులు. తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థినులు గురువారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వారికి ఒక పర్సు కనిపించింది. పర్సు తీసి చూడగా అందులో బంగారం, నగదు ఉన్నాయి. అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ విద్యార్థినులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమకు దొరికిన పర్సును ఎస్ఐ స్వరూప గారికి అప్పగించారు. అంతలోనే తన పర్సు పోయిందని వెతుకుతూ వచ్చిన ఒక మహిళను చూసిన పిల్లలు ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పరిశీలించిన తర్వాత ఆ నగదు ఆమెవేనని నిర్ధారించి పోలీసులు తిరిగి అందజేశారు. చిన్న వయసులోనే ఇంత గొప్ప నిజాయితీ చూపించిన ఈ చిట్టి తల్లులపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ నిజాయితీ మా విద్యాశాఖ గౌరవాన్ని మరింత పెంచింది. మీపై నాకు గర్వంగా ఉంది అని మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఇలాంటి పిల్లలే మన సమాజానికి నిజమైన ఆదర్శం.